హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ సింపుల్ కట్ వర్క్ నెక్ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనకి బ్లౌజ్ అనేది ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా కట్ వర్క్ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేసుకుందాము. చూడండి, నెక్ హైట్ ఏమో 9.5 ఇంచెస్ అండి. దీనికి షోల్డరు 5.5 ఇంచెస్, అలాగే చంక డౌన్ కోసం కూడా 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకొని మనం నెక్ అనేది కట్ చేసుకుందాము. లైనింగ్ పైన కాకుండా క్యాన్వాస్ పైన నెక్ అనేది కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్ విడ్త్ పై వైపున 2.2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్ హైట్ ఏమో 9.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కింది వైపున నెక్ విడ్త్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కింది వైపు నుంచి 1.5 ఇంచుకి ఇలా మనం కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 1/2 ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా లోపలికి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు కావాలి అంటే చిన్న బాటిల్ క్యాప్ తీసుకొని అయినా డ్రా చేసుకోవచ్చు. మీరు ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోవాలి అన్నా కూడా ఇలా ఫ్రీ హ్యాండ్తోనే నీట్గా డ్రా చేసుకోవచ్చండి. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని ఆ కట్ వర్క్స్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి చుట్టూ క్యాన్వాస్ అనేది 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ వెడల్పు ఉంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది నెక్ చుట్టూ అనేసి కొంచెం ఎక్కువగానే ఎంత అయితే ఉందో మొత్తం కూడా వదిలిపెట్టేసి నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, పై వైపున నేను ఓపెన్ అనేది కట్ చేయకుండా ఇలా అలాగే వదిలిపెట్టి కట్ చేశాను. ఇలా చేసుకున్నట్లయితే మనం ఐరన్ చేసుకునేటప్పుడు నెక్ వెడల్పు అనేది దూరంగా పోకుండా మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ క్యాన్వాస్ని లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఒకసారి మనం మెయిన్ పీస్ చెక్ చేసుకోవాలండి. ఈ క్యాన్వాస్ అనేది మెయిన్ పీస్ కింద పెడితే పై వైపుకి కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని దీన్ని లైనింగ్ పైన జాయింట్ చేసుకోవాలా, లేకపోతే సపరేట్ క్లాత్ పైన జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. నాకైతే క్యాన్వాస్ని మెయిన్ పీస్ కింద పెడితే పై వైపుకి కనిపించకుండా ఉందండి, కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా క్యాన్వాస్ని లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకుంటున్నాను. లైనింగ్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, అది లైనింగ్ వైపు వచ్చేలాగా పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. మనం పై వైపున నెక్ దగ్గర కట్ చేయకుండా వదిలిపెట్టాం కాబట్టి నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే నెక్ కట్ చేసుకునేటప్పుడు క్యాన్వాస్ పైన ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ చుట్టూ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం వాష్ చేసినప్పుడు క్యాన్వాస్ అనేది ఊడిపోకుండా ఉండడానికి ఇలా నీట్గా క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడు క్యాన్వాస్ జాయింట్ చేసుకున్న లైనింగ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మిడిల్లో కుట్టు వేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనం ఈ కట్ వర్క్ చుట్టూ కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుందండి. ఇలా నీట్గా మిడిల్లో కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాన్వాస్ పైన కుట్టు పడకుండా మనకి గుడ్డ పైనే కుట్టు అనేది పడేలాగా ఆ కట్ వర్క్ షేప్కు తగినట్టు సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపుకుంటూ కట్ వర్క్ షేప్కు తగినట్టు కుట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. చాలా కష్టం అండి, కట్ వర్క్ కుట్టడం అంత ఈజీ ఏం కాదు. ఆ షేప్కు తగినట్టు మనము చేతిని గుడ్డని ఇలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, మొత్తం కూడా నెక్ చుట్టూ ఇలానే కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకి ఖర్చు కోసం ఎంత అయితే కావాలో అంత క్లాత్ అనేది పెట్టి మిగతా మొత్తం నీట్గా కట్ చేసుకొని మనకి ఖచ్చితంగా కట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది కట్ అయిపోతే మనకి పోగులు అనేటివి బయటకు వచ్చేస్తాయండి. కట్ వర్క్ నెక్ చుట్టూ కట్స్ ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా నీట్గా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఆ షేప్స్ అన్నీ కూడా ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని మిషన్ పైన పైకుట్టు అనేది ఇలా కట్ వర్క్ షేప్ చుట్టూ వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకునేటప్పుడు కూడా ఎక్కడన్నా మనకి షేప్ అనేది లోపలికి వెళ్ళిపోయినట్టుంటే ఇలా సూదితో నీట్గా ఓపెన్ చేసుకుంటూ మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ అనేది కరెక్ట్గా ఎడ్జ్ను పడేలాగా వేసుకున్నట్లయితే మనకి చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. కరెక్ట్గా మనం కుట్టిన కట్ వర్క్ షేప్ మొత్తం నీట్గా బయట వచ్చేలాగా చూసుకొని కుట్టుకుంటూ రావాలి. షేప్ లోపలికి వెళ్ళిపోతే ఏదైనా ఒక షార్ప్గా ఉన్న సూది లాంటిది తీసుకొని ఆ షేప్స్ అన్నీ ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకి కట్ వర్క్ డిజైన్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్
లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా బాగుంటుందండి. ఇలా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు హెమ్మింగ్ పట్టీ అనేది సపరేట్గా అయినా సరే మనం జాయింట్ చేసుకోవచ్చు. లేకపోతే మనము కటింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఇక్కడ వదిలినాము అంటే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిషన్ కుట్టే వేసేస్తున్నాను, లూజ్ కుట్ వేస్తున్నానండి. నార్మల్గా మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేతి హెమ్మింగ్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్కి మిడిల్లో పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా 2 సైడ్స్ కూడా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మనకి ఆ షేప్ దగ్గర కొంచెం ఇలా పూసలు అనేది పెట్టుకుంటే చూడడానికి ఇంకొంచెం అందంగా ఉంటుందనేసి నేనైతే పూసలు అనేది కుడుతున్నానండి. మీకు కావాలి అంటే ఈ కట్ వర్క్ షేప్ చుట్టూ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే లేస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కస్టమర్ అయితే ఏం వద్దన్నారండి, కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ పూసలు మాత్రమే ఆ షేప్ దగ్గర ఇలా నీట్గా కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకునేటప్పుడు కూడా 2 టైమ్స్ కుట్టుకున్నట్లయితే పూస అనేది ఊడిపోకుండా ఉంటుందండి. మీలో ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు అర్థం కాకపోయినా చెప్పండి, మళ్ళీ క్లియర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా పూసలన్నీ నీట్గా కుట్టుకున్నట్లయితే మన బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి. మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా వస్తే ఏ డిజైన్ పెట్టినా సెట్ అవుతుంది. అలా కాకుండా ఇలా జరీతో వచ్చేసి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా కట్ వర్క్ కానీ లేకపోతే నెక్ ప్యాటర్న్స్ కానీ మార్చి కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. డిజైన్స్ అయితే అస్సలు సెట్ అవ్వదు ఇలాంటి బ్లౌజులకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.